ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే మిన్న అనే నినాదాన్ని నానుడిని ప్రపంచంలో చాటి చెప్పి విశిష్ట సేవామూర్తిగా ప్రపంచంలోనే అందరికీ మదర్ తెరిసా విశిష్ట స్థానాన్ని సాధించుకున్నారు. ఈరోజు ఆమె జయంతి సందర్భంగా ఆమె సేవల గురించి కొన్ని అంశాలు చూద్దాం. కలకత్తా వీధుల్లో దిక్కులేని అనాథలను, రోగులను అక్కున చేర్చుకుని మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థ ద్వారా కోట్లాది మందికి ఆశ్రయం కల్పించిన అపర కరుణామూర్తి, సమాజం దూరం పెట్టిన కుష్ఠరోగులకు స్వయంగా సేవలందించి ప్రేమ కరుణలతో నిస్వార్థ సేవలతో వారిని సేవించిన మానవతామూర్తి మదర్ తెరిసా. ఈమె అసలు పేరు ఆగ్నస్. తన స్వదేశాన్ని వదిలి భారతదేశాన్నే తన ఇల్లుగా మార్చుకుని నిరుపేదల సంక్షేమానికి ఆమె తన జీవితాన్ని ధారపోశారు. ఎల్లలెరుగని ఈ చల్లని తల్లికి ప్రపంచంలోని వారందరూ తన పిల్లలే. పసిప్రాయంలోనే తాను ఓ సమాజ సేవకురాలిగా మారాలన్న అభిప్రాయం కలిగిన అరుదైన ఆదర్శ బాలిక ఆమె. మానవ రూపంలో మన మధ్య తిరిగిన ఆధునిక ఆదర్శ మాతృదేవత. దీన జనోద్ధరణే తన విధిగా, దిక్కులేని వారికి తాను ఓ సన్నిధిగా, పేదల పాలిట పెన్నిధిగా పరిణతి చెందిన స్త్రీమూర్తి, మాతృమూర్తి ఆమె. మన దేశాన్నే తన ముఖ్య కార్యక్షేత్రంగా ఎన్నుకుని భారతీయ సభ్యత్వంతో పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న వంటి అనేక బిరుదులను, సత్కారాలను అందుకున్నారామె. 12 మంది సభ్యులతో మొదలైన ఈమె మిషనరీ ఆఫ్ చారిటీస్ 4,000కు పైగా శాఖలతో ప్రపంచం నలుమూలలా విస్తరించింది. ఈమెకు పోప్ ప్రశంస కూడా లభించింది. అనేక బిరుదులు, సత్కారాలకు ఆమెకు లోటే లేదు. ఆమె చేసిన మహోన్నత మానవతా సేవలకు గాను ప్రపంచ అత్యున్నత నోబెల్ శాంతి బహుమతి వరించింది. విశ్వ మానవ మాతృత్వానికి మానవ రూపం మదర్ తెరిసా. ఆమె చూపిన సేవా దృక్పథం, ప్రేమ మార్గం మానవాళికి సదా అనుసరణీయం. ఈరోజు మనం మదర్ తెరిసా జయంతి సందర్భంగా ఆమెను గురించిన కొన్ని వివరాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.